ఎంత దుర్మార్గమైనటువంటి నిర్ణయం నిన్న కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుందంటే, వ్యవసాయ భూములు ఏదైతే ఉన్నాయో ఆ వ్యవసాయ భూములన్నింటినీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి లేదంటే కమర్షియల్గా యూజ్ చేసుకునేటట్టుగా తీసుకున్నటువంటి నిర్ణయం. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ భూమి కనుమరుగైపోయింది. అలానే ఏదైతే పారిశ్రామికవేత్తలకి, కార్పొరేట్ కంపెనీలకి అడ్డగోలుగా ఈజీగా భూములు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా సులువైంది. దానికి సంబంధించిన తీసుకున్న నిర్ణయం చూడండి. నాలా చట్టం రద్దు. నాలా చట్టం ఏంటి? నాలా చట్టం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2006వ సంవత్సరంలో నాలా చట్టాన్ని తీసుకొని వచ్చారు. వ్యవసాయ భూమిని కమర్షియల్కి కానీ వాటికి కానీ యూజ్ చేసుకోవాలంటే ప్రభుత్వం పర్మిషన్తోనే, ప్రభుత్వం దానికి సంబంధించి ఇస్తేనే యూజ్ చేసుకోవాలి. అంటే నాలా చట్టం, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్, NALA, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ చట్టం 2006లో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెచ్చారు. వ్యవసాయ భూముల్ని ప్రభుత్వ అనుమతి లేకుండా ఏదైతే మనం కమర్షియల్కి కానీ వాటికి కానీ యూజ్ చేయకూడదు, ఏదైతే రియల్ ఎస్టేట్కి కానీ లేదంటే బిల్డింగ్లు కట్టడానికి కానీ వాటికి సంబంధించి, దాన్ని ఇప్పుడు నిన్న వచ్చినటువంటి ఈ ప్రభుత్వం రద్దు చేసింది.